119వ కీర్తన 97వ వచనం చదువుకుందాం. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది. దినమెల్లా నేను దానిని ఇక్కడ రాయబడుచుంది ఏంటంట, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉంది, దినమెల్లా నేను దానిని ధ్యానిస్తున్నాను అంటున్నాడు. ఇక్కడ మనం ఏ విషయంలో ఆసక్తిని కనపరచవలసిన వారిగా ఉండాలి అంటే ధర్మశాస్త్రాన్ని చదివే విషయంలో మనము ఆసక్తిగా ఉండాలి. ధర్మశాస్త్రం అంటే ఏంటి? ధర్మశాస్త్రం అంటే పరిశుద్ధ గ్రంథం. ధర్మశాస్త్రం అంటే ఓన్లీ పాత నిబంధన మాత్రమే కాదు. ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన మరియు కొత్త నిబంధన కలిపే ధర్మశాస్త్రం. కాబట్టి ధర్మశాస్త్రంలో యేసు ప్రభు గురించి రాయబడి ఉంది. కనుక మనం ఏం చేయాలంటే ధర్మశాస్త్రం చదివే విషయంలో మనము ఆసక్తిని చూపించాలి అని. ఎందుకు ధర్మశాస్త్రం చదివే విషయంలో ఆసక్తిని మనం కనపరచాలి అంటే మనము ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉండకూడదని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మనం చూపించే ఆసక్తి విషయంలో నమ్మకమైన వారిగా ఉండాలి. కనుక రాయబడుతుంది, ధర్మశాస్త్రం చదివే విషయంలో మీరు ఆసక్తిని చూపించాలి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని చదివే విషయంలో శ్రద్ధ ఉండి దేవుని యొక్క వాక్యాన్ని చదివేవారిగా వినేవారిగా ఉంటామో అప్పుడే మనం ఆసక్తిని కనపరచగలం. ఆసక్తి ఉంటేనే మనం ఏమైనా నేర్చుకోగలం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చదివే విషయంలో మనము ఆసక్తిగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఆసక్తిగా ఉన్నామో ఆ వాక్యం మనతో మాట్లాడుతుంది. ఇక్కడ రాయబడుతుంది, ధర్మశాస్త్రం నాకెంతో ప్రియం